డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీరు తెలంగాణలో వచ్చినటువంటి టెట్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ యొక్క టెట్లో మీరు సక్సెస్ఫుల్గా ప్రిపేర్ కావడానికి 5 ముఖ్యమైన అంశాలతో మీ ముందుకు వచ్చా. వాటన్నిటిని గమనించండి. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెట్కు కావాల్సిన ట్రై మెథడ్ ఏదైతే ఉందో కోర్సు మొత్తం మీకు యాప్లో లభ్యమవుతుంది. మీరందరూ కూడా గమనించండి. ఇక విషయంలోనికి వస్తే మీరు టెట్లో సక్సెస్ఫుల్ కావాలి అని అంటే ఆ 5 ముఖ్యమైన అంశాలు ఏంటి అని గమనించినట్లయితే అందులో మొట్టమొదటిది రివైజ్ రెగ్యులర్లీ, అంటే నిరంతరం పునరభ్యాసం చేయండి. మీరు ఏదైతే చదివారో చదివినటువంటి విషయాన్ని రెగ్యులర్గా ఏం చేయాలంటే రివిజన్ చేస్తూ ఉండండి. ఎబ్బింగ్ హౌస్ అనే మానసిక శాస్త్రవేత్త ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు చదివిన తర్వాత 7 రోజులు కనుక రివిజన్ చేయకపోతే దాన్ని పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. అంటే 90% మీరు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్గా రివిజన్ చేయండి. దీన్ని గమనించండి. తర్వాత రెండో అంశం ఏంటంటే టైం బౌండ్ స్టడీ సెషన్, అంటే సమయాన్ని పరిమితంగా ఉపయోగించడం. అంటే మీరు ఒక సబ్జెక్ట్ని పట్టుకున్నారనుకోండి, సబ్జెక్ట్కి 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ ఆర్ 1 అవర్, అంటే అది మీ డిపెండ్స్ అపాన్ యువర్స్. అంటే మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఒక సబ్జెక్ట్ని 1 అవర్ లేదా 45 మినిట్స్ కాల వ్యవధిలో ఒక్కొక్క సబ్జెక్ట్కి టైం కేటాయించండి. సబ్జెక్ట్కి మధ్య ఏం చేస్తారంటే ఒక 5 మినిట్స్ గ్యాప్ను ఉపయోగించి చదువుకోండి. దీన్ని ఏమంటారంటే టైం బౌండ్ టెక్నిక్ అంటారు. దీనివల్ల అన్ని సబ్జెక్టులు కవర్ కావటమే కాకుండా మీకేమవుతుందంటే వెరైటీ ఆఫ్ లెర్నింగ్ అనేది వస్తుంది. దీన్ని గమనించండి. ఇక మూడో అంశం ఏంటంటే మేక్ షార్ట్ నోట్స్ ఫర్ క్విక్ రివిజన్. మీరు టెట్కి 2 నెలల సమయమే ఉంది కాబట్టి ఒక షార్ట్ నోట్స్ లాగా తయారు చేసుకొని ఎగ్జామ్కి పోయే ముందు వీటిని కనుక రివిజన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్లో ప్రతి పాయింట్ కవర్ అవుతుంది. సక్సెస్ఫుల్గా మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ పెడగాజికల్ కాన్సెప్ట్స్. ఇక మనకి టెట్ అంటేనే టీచర్ రిలేటెడ్ అంశం. అంటే ఉపాధ్యాయుని యొక్క బోధనా శాస్త్రం, అంటే బోధనా అభ్యసన శాస్త్రాలు ఉంటాయి. అది సైకాలజీలో కావచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు, సోషల్లో కావచ్చు. వాట్ ఎవర్ సబ్జెక్ట్ యూ టేక్ దట్ విల్ కంటెంట్ పెడగాజికల్ పార్ట్ లేదా కంటెంట్ పార్ట్ కూడా ఉంటుంది. ఈ పెడగాజీ అండ్ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అర్థం చేసుకుని అవగాహనాపూరితంగా ముందుకెళ్ళండి. ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. తర్వాత నెక్స్ట్ అనలైజ్ మాక్ టెస్ట్ పర్ఫార్మెన్స్. మాక్ టెస్ట్లను విశ్లేషణ చేయండి. మీరు టెట్కు పోయే ముందు ప్రతి ఒక్క దానికి కూడా మాక్ టెస్ట్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి. ఎక్కడైతే వెనకబడి ఉన్నారో దాన్ని విశ్లేషణ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఈ టిప్స్ కనుక పాటిస్తే మీరు సూపర్ సక్సెస్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గత టెట్ ఎగ్జామ్లో మీకు ఏ ఏరియాలో మంచి మార్కులు రాలేదో దాన్ని గమనించి ఇప్పుడు మళ్ళీ దానికి ఎక్కువగా ప్రిపరేషన్ సాగించండి. ఈ విషయాలు కనుక మీరు ఆచరణలో పెడితే ముందుకు సాగుతారు. థ్యాంక్ యూ అనడా.